ఈ రోజు పండుమిరకాయలు పచ్చడి చేసుకుందామండి. అలాగని నేను 1/2 కేజీ పండుమిరకాయలు తీసుకున్నాను. తొడాలు తీసేసి శుభ్రంగా నీట్ గా తడి లేకుండా తుడిచి పెట్టుకున్నానండి కడిగేసి. అలాగే 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టుకున్నాను, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడిన ఉప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆవాలు మనం వేపుకోవాలి. కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, మెంతులు వేస్తున్నాను, ఆవాలు కొంచెం ఏగాక ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. ఇంకోండి కొంచెం మెంతులు ఆవాలు ఏగాయి కదా, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఈ జీలకర్ర కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని తీసేసుకుందామండి. ఇంకోండి ఏగిపోయాయి కదా, ఇప్పుడు ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాం. ఇంకోండి మెంతులు తీసి పక్కన పెట్టేసుకొని నూనె పోసానండి. 100 గ్రాముల నూనె పోసాను, ఒక 10 ఎల్లుల్లిపాయ రెంజలు తొక్క తీసి పెట్టానండి. ఈ పచ్చడి పోపు వేసి పెట్టుకుంటే చల్లారుతుందండి. ఈ లోపల అది మిక్సీ పట్టుకుందాం. పోపు చల్లారి లోపల ఇంకోండి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చెనపప్పు. ఈ పోపు కొంచెం వేపుకోవాలండి, లైట్ గా వేపి పెట్టండి. మరి వేడిగా బాగా డార్క్ గా వచ్చేలాగా అయితే మనం ఈ నూనె చల్లారి లోపల ఇవి మాడిపోతాయండి. 3 ఎండుమిరపకాయలు కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు అది కూడా వేసేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంకా చూడండి పోపు ఏగిపోయింది కదా, ఇంక ఇలాగ ఏగితే చాలు. మళ్ళీ ఈ నూనె వేడికి నల్లగా అయిపోద్ది. స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంకా ఈ పోపు చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారి లోపల మనం ఆ మిరపకాయలు చింతపండు మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిరపకాయలు, చింతపండు, ఇంకోండి చింతపండు కూడా వేసేస్తున్నాను నేను. చింతపండులో కూడా నీళ్ళు తడి లేకుండా చూసుకోవాలండి, చెమ్మ లేకుండా. అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను. ఇప్పుడు ఈ మిరపకాయలు మనము ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. మిరపకాయల పాలంగా వేస్తే నలగవు, తిరగదు మిక్సీ జార, అందుకని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకోండి ఇప్పుడు అన్ని కట్ చేసి వేసేసుకున్నాం కదా, మిక్సీ పట్టేస్తానండి. ఇంకోండి ఇలా నలిగింది కదా, చూడండి మిరపకాయలు మొత్తం నలిపోయాయి కదా. ఇప్పుడు మెంతి పొడి కొట్టుకున్నాం కదా మిక్సీ, అది కూడా ఇందులో వేసేసి కొంచెం మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఇంకోండి నలిగిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పోపులో మనం ఈ పచ్చడి వేసేసుకుందాం. చూడండి గింజలు కూడా కనపడలేదు, ఇలా పట్టుకోవాలి. ఇంకోండి ఇప్పుడు ఈ పోపులో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇంకోండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి పోపు పట్టిలాగా. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పండుమిరకాయల పచ్చడి. చేయి తడి తగలకపోతే సంవత్సరం పాటు ఉంటుంది. మాకంటే కొంచెమే చేశాను నేను, ఎక్కువ చేయలేదండి. మాకు సంవత్సరం పాటు తడి అది తగలకంటే ఒక గాజు చేసాలో స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మిరపకాయల పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటది. చూడండి మొత్తం కలిసిపోయింది కదా, ఆయిల్ మొత్తం కనపడలేదు చూడండి. ఆయిల్ కూడా కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇవ్వండి మొత్తం కలిసిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చిందో ఎమ్మీగా పండుమిరకాయల పచ్చడి. టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్దండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. సింపుల్ గా ఈ పండుమిరకాయల పచ్చడి టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్ది. ఒకసారి ట్రై చేయండి.